హాయ్ ఫ్రెండ్స్, డి ఫర్ డిప్లొమా ఛానల్ అవుతాము. ఇప్పుడు మనము రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూద్దాము. ఓకే. 15a ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4. ఇచ్చారు ఇక్కడ మనకి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు మనం ఏదండి ఇక్కడ ఎంత ఉంది? ఎస్ ప్లస్ 2 ఉంది. ఇది కూడా ఏం కావాలి మనకి? ఎస్ ప్లస్ 2 కావాలి. అప్పుడు దాన్ని ఏం చేయాలి మనం? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లస్ 2 చేసినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ -2 చేయాలి. ఓకే, ఇంతవరకు ఒక టర్మ్ అనుకోండి. బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4. మనకి ఇప్పుడు ఇది ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారం ఇదేమైతే మనకి దట్ ఈక్వల్ టు ఈ పవర్ 2t మైనస్ 2t. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 2t. ఎస్ ప్లస్ 2 ఏ విధంగా చేంజ్ అయ్యింది? ఎస్ ప్లస్ చేంజెస్ టు ఎస్ అండి. అప్పుడు అనేది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ మైనస్ 2 బై ఈ ఎస్ ప్లస్ 2 అనేది ఎస్ అయింది బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు దీన్ని ఏంటంటే సపరేట్ చేద్దాం. దట్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఇదేంటి ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఇప్పుడు ఇవి కూడా సపరేట్ రాద్దాం. దట్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t ఇంటూ ఇది దేని ఫార్ములా? కాస్ ఏటీ. కాస్ ఏ అంటే ఇక్కడ ఎంత ఉంది? 2 కాస్ 2t మైనస్ ఇది సైన్ 2t ఫార్ములా. ఓకే, అంటే మనకు ఫైనల్గా ఏమన్సర్ అయింది? ఈ పవర్ మైనస్ 2t ఇంటూ కాస్ 2t మైనస్ సైన్ 2t. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 15b using convolution theorem find L inverse of 1 by s into s square plus 25. L inverse of 1 by s into s square plus 25 using convolution theorem మనం సాల్వ్ చేయాలి. మనకి ఏం ఇచ్చారు? L inverse of 1 by s into s square plus 25. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? L inverse of 1 by s into 1 by s square plus 25 అని రావచ్చు. మనం 5 స్క్వేర్ రావచ్చు కదా. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అంటే దట్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఓకే, దట్ ఈక్వల్ టు నౌ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ దేనిది? 1ది ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ దేనిది? సైన్ 5t బై 5. ఓకే, నౌ అకార్డింగ్ టు కన్వల్యూషన్ థియరం that equal to 1 by 5 constant బయట రాయండి. 1 by 5 into integral 0 to t 1 into దీని అది సైన్ ఆఫ్ 5 ఇంటూ టీ ఏమైంది? టీ మైనస్ యూ అయింది. టీ ఏమైంది మనకి? టీ మైనస్ యూ డియు. దట్ ఈక్వల్ టు 1 by 5 ఇంటూ సైన్ ఇంటికల్ అయితే మనకి మైనస్ కాస్ ఆఫ్ 5 ఇంటూ టీ మైనస్ యూ బై ఇప్పుడు ఏమన్నా మనం టీ మైనస్ యూని కూడా డెరివేట్ చేయాలి. టీ డెరివేట్ ఎంత అయితే 0 అయింది. ఎందుకు మనం రెస్పెక్ట్ ఏం చేస్తున్నాం? యూజ్ చేస్తాం. మైనస్ యూ డెరివేట్ ఎంత? 1. లిమిట్స్ ఏంది? 0 టు టీ. 0 మైనస్ 1 ఏంది? -1. -1 మైనస్ క్యాన్సిల్ అవుతుంది కదా. దట్ ఈక్వల్ టు 1 by 5 ఇంటూ కాస్ ఆఫ్ 5 ఇంటూ టీ మైనస్ యూ అంటే రాయాలి, టీ రాయాలి, మైనస్ కాస్ ఆఫ్ 5 ఇంటూ టీ మైనస్ యూ అంటే రాయాలి, 0 రాయాలి. దట్ ఈక్వల్ టు 1 by 5 ఇంటూ కాస్ ఆఫ్ టీ మైనస్ టీ ఎంత? 0. కాస్ 0 ఎంత? 1. 1 మైనస్ ఇదేమైంది? కాస్ 5t. కాస్ 5t. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 16 ప్రాబ్లం. ఎక్స్పాండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ పై లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ పై ఇన్ 4 ఇయర్ సిరీస్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంది? ఈ పవర్ మైనస్ ఎక్స్. లిమిట్స్ ఏంది? మైనస్ పై అండ్ పై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చారు మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ మన ఫార్ములా ఏంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ నాట్ బై 2 ప్లస్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ ఏఎన్
cos nx plus sigma n equal to 1 to infinity bn sin nx. మనం ఇప్పుడు చేయాలి ఏ నాట్ వాల్యూ, ఏఎన్ వాల్యూ, బిఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఏ నాట్ వాల్యూ కనుక్కుందాం. ఏ నాట్ ఈక్వల్ టు అది 1/π ఇంటూ ఇంటిగ్రల్ -π to π లిమిట్స్ ఏమి ఇచ్చారు మనకి, -π to π f of x dx. Now a naught equal to 1/π ఇంటూ ఇంటిగ్రల్ -π to π f of x అని మనకి ఏమి ఇచ్చారు, e పవర్ -x ఇచ్చారు, e పవర్ -x dx. Now a naught is equal to 1/π ఇంటూ e పవర్ -x ఇంటిగ్రల్ అంది e పవర్ -x -x ఇక్కడ డెరివేటివ్ -1 అది డినామినేటర్ అండి. లిమిట్స్ ఏంది -π π దట్ ఈక్వల్ టు a naught is equal to 1/π ఇంటూ ఈ -1 బయటకు వస్తే ఇక్కడ మైనస్ రాసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు లిమిట్స్ అప్లై అండి. ఈ పవర్ -π అప్పర్ లిమిట్ మైనస్ ఈ పవర్ లోయర్ అనేది మైనస్ ఆఫ్ -π. ఓకే, నవ్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఏమైంది ఇప్పుడు మైనస్లో పడితే ఇది మైనస్ అయింది ప్లస్ అయింది మైనస్ ఈ పవర్ -5 ఈ పవర్ ఆఫ్ మైనస్ +5 ఈ పవర్ 5. ఇది మనకి ఏ నాట్ వాల్యూ. నెక్స్ట్ ఏం చేయాలి, ఏఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఏఎన్ ఈక్వల్ ఫార్ములా ఏంది, ఏఎన్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటిగ్రల్ -π to π f of x cos nx dx. cos nx dx. Okay, now an is equal to 1/π ఇంటూ ఇంటిగ్రల్ -π to π f of x అంటే మనకి e పవర్ -x e పవర్ -x cos nx dx. ఫస్ట్ మనము ఫార్ములా వద్దాం. దేని ఫార్ములా, ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ ax ఇంటూ cos bx is equal to e పవర్ ax by a square plus b square into a cos bx plus b sin bx. ఓకే, a cos bx plus b sin bx. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏ అంటే ఉంది, ఏ అంటే -1, ఏ ఈక్వల్ టు -1 ఉంది. నెక్స్ట్ ఎన్ అంటే ఉంది, ఈ రెండు కంపేర్ చేస్తే బి అంటే ఎన్ అనమాట. అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ అంటే ఏ వాల్యూ -1, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ బి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ బి వాల్యూ ఎంత ఎన్. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో అండి. దట్ ఈక్వల్ టు ఏఎన్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఈ పవర్ ఏఎక్స్, ఈ పవర్ ఏ అంటే -x బై ఏ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంది ఎన్ స్క్వేర్ ఇంటూ ఏ కాస్ బిఎక్స్ అంటే -cos nx మైనస్ బి అంటే ప్లస్ ఎన్ సైన్ nx. లిమిట్స్ ఏంది -π, π. మనకి ఇప్పుడు ఏమైంది, ఏఎన్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇప్పుడు ఎక్స్ దగ్గర రాయాలి పై రాయాలి ఈ పవర్ -π బై -1 స్క్వేర్ అయింది 1 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అంటే 1 అనగా 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ -cos nπ ప్లస్ ఎన్ సైన్ nπ. ఇది అప్పర్ లిమిట్. మైనస్ లోయర్ లిమిట్ రాయండి. మైనస్ లోయర్ లిమిట్ రాయండి ఈ పవర్ -π ప్లస్ π బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ -cos ఆఫ్ n ఇంటూ -π ప్లస్ n ఇంటూ సైన్ ఆఫ్ n ఆఫ్ -π. ఓకే, నౌ దట్ ఈక్వల్ టు మన మొత్తానికి ఏమైంది, ఏఎన్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఈ పవర్ -π బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ nπ అంటే ఏంది -1 హోల్ పవర్ n ప్లస్ సైన్ ఆఫ్ nπ అంటే 0. నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఈ పవర్ π బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ కాస్ ఆఫ్ n మైనస్ ఆఫ్ -1 హోల్ పవర్ n. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమేమి కామన్ చేయొచ్చు మనము, 1/n స్క్వేర్ 1 ప్లస్ ఎన్ స్క్వేర్ 1/π ఇంటూ ఇది కామన్ ఇద్దాం 1 ప్లస్ ఎన్ స్క్వేర్ కామన్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమి మనకి మైనస్ ఆఫ్ -1 పవర్ n ఇంటూ ఈ పవర్ -π మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఈ పవర్ π అండి. కావాలంటే -1 హోల్ పవర్ n కూడా కామన్ చేయండి. అప్పుడు మనకైతే -1 హోల్ పవర్ n కామన్ చేసి బై π ఇంటూ 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇది ఈక్వల్ టు అయింది ఫస్ట్ ఈ టర్మ్ వద్దాం
ఈ పవర్ పై మైనస్ ఈ పవర్ మైనస్ పై అండి. ఇది ఏం వాల్యూ? ఏఎన్ వాల్యూ. నెక్స్ట్ ఏంటంటే మనం బిఎన్ వాల్యూ కనుక్కోవాలి. బిఎన్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? బిఎన్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటిగల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ అండి. ఓకే, నౌ సేమ్ అదే మెథడ్. బిఎన్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటిగల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. నౌ ఇంటిగల్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? దట్ ఈక్వల్ అయింది ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ కాస్ బిఎక్స్ మైనస్ బి సైన్ బిఎక్స్. ఓకేనా? నౌ ఇప్పుడు మన దాని ప్రకారం ఇది బిఎన్ ఈజ్ ఈక్వల్ టు అయింది 1/π ఇంటూ ఏమైంది మనకి ఈ పవర్ ఏ అంటే మళ్ళీ నెక్స్ట్ ఏంది -1 కదా, -1 ఇంటూ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఏ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంది ఎన్ స్క్వేర్ అంతే కదా. ఏ వాల్యూ -1, బి వాల్యూ ఎన్ అంతే. ఇక్కడ మనకు అయింది ఏ అంటే మళ్ళీ మైనస్ కాస్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్ సైన్ ఎన్ఎక్స్ అండి. లిమిట్స్ ఏంది -π to π అంతే, -π to π. నా బిఎన్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఎక్స్ ఎక్స్ దగ్గర రాయాలి, పై రాయాలి. ఈ పవర్ -π బై -1 స్క్వేర్ 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ ఎన్ పై కదా మైనస్ ఎన్ సైన్ ఎన్ పై. ఇది అప్పర్ లిమిట్ మైనస్. ఇప్పుడు లోయర్ లిమిట్ రాయండి. లోయర్ లిమిట్ అనేది మనకి ఈ పవర్ -π. ఎందుకు ఎక్స్ దగ్గర రాయాలి, -π రాయాలి బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ ఎన్ ఆఫ్ -π మైనస్ ఎన్ సైన్ ఆఫ్ ఎన్ ఇంటూ -π అండి. ఇది బిఎన్ వాల్యూ అయింది. బిఎన్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఈ పవర్ -π బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఆఫ్ -1 హోల్ పవర్ ఎన్. ఎందుకు కాస్ ఎన్ పై వాల్యూ ఎంత? కాస్ ఎన్ పై వాల్యూ -1 హోల్ పవర్ ఎన్ మైనస్ సైన్ ఎన్ పై వాల్యూ 0. ఇది అయిపోయింది మైనస్. ఇప్పుడు లోయర్ లిమిట్ ఈ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ పై బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ ఆఫ్ ఎన్ పై అయితే మళ్ళీ -1 హోల్ పవర్ ఎన్ మైనస్ 0. ఇది ఇప్పుడు ఫైనల్ మనకి అవుతుంది బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఈ పవర్ -π బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఇదేమైంది మనకి -1 హోల్ పవర్ ఎన్. ఇది అయిపోయింది మైనస్ ఈ పవర్ పై బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ ఎన్. ఓకే, ఏంటంటే ఇది -1 హోల్ పవర్ ఎన్ బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ -1 హోల్ పవర్ ఎన్ బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్ కామన్ చేద్దాం. అప్పుడు మనకైంది మైనస్ ఆఫ్ ఈ పవర్ -π కదా మైనస్ ఆఫ్ ఈ పవర్ బై మైనస్ ప్లస్ ఈ పవర్ పై. ఫైనల్ మనకైంది ఈ పవర్ పై మైనస్ ఈ పవర్ -π బై ఇక్కడ -1 ఉంది -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ ఇది కదా. ఫైనల్ మనకైంది -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ పై ఫస్ట్ రాస్తున్నాం మైనస్ ఈ పవర్ -π బై 1 ప్లస్ ఎన్ స్క్వేర్. ఇది ఇప్పుడు 17b చూద్దాం. ఏం అడిగారు? సాల్వ్ dy/dx ప్లస్ y బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఏమి ఇచ్చారు మనకి? dy/dx ప్లస్ y బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇదిగా మనకి ఇచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాయొచ్చా? dy/dx ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై రాసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, దట్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ xతో కంపేర్ చేయండి. చేసినప్పుడు p ఆఫ్ x అయింది p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, అండ్ q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే,
ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకోవాలి. దాన్ని మనం అంటాం ఐఎఫ్ అంటాం. ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండి. ఐఎఫ్ అయినా కనుకోలే ఐఎఫ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ దట్ ఈక్వల్ అంది ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎందుకు పి ఆఫ్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. నౌ ఐఎఫ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది tan ఇన్వర్స్ ఎక్స్ అయితే tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఐఎఫ్ ఎంత ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్. ఇప్పుడు సొల్యూషన్ రాద్దాం. సొల్యూషన్ ఈజ్ y ఇంటూ ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి. అర్థమైందా? y ఇంటూ ఐఎఫ్ అంటే ఇదే కదా ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ దట్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ q అంటే q ఆఫ్ ఎక్స్ మనకి ఏముంది ఇక్కడ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఐఎఫ్ అంటే ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని విధంగా రాసుకోవచ్చా y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ అది కదా బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్. tan ఇన్వర్స్ ఎక్స్ టీ అనుకుందాం. tan ఇన్వర్స్ ఎక్స్ అనుకుని టీ అనుకుందాం. ఇప్పుడు tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టీ అనుకున్నాం అనుకోండమ్మా. ఓకే, tan ఇన్వర్స్ ఎక్స్ ఇక్కడ డెరివేట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని డెరివేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ టీ అండి. నౌ డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఏంది 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్. ఓకే, ఇప్పుడు మనకి అది y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని విధంగా రాసుకోవచ్చా ఈ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ 2 tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అని రాయొచ్చు కదా దీన్ని. లాస్ట్ ఇప్పుడు మనకి అనేది ఇప్పుడు మనం y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ 2 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ మనం అనుకోవచ్చు టీ అని కదా ఇంటూ డిఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే ఇది డిఎక్స్ అని ఇది నీకు డిఎక్స్ తీసుకొస్తే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనేది డిటీ అయితే ఏమైతే మనకి డిటీ అయితే డిటీ. ఓకే, నో y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2 ఇంటిగ్రల్ ఈ పవర్ 2t బై 2. ఎందుకు ఇప్పుడు మనకి ఈ పవర్ 2 ఇంటిగ్రల్ ఈ పవర్ 2t ఇక్కడ టీ కోఎఫిషియెంట్ 2 ఉంది అంటే 2t డెరివేట్ చేస్తే మనకి 2 వస్తుంది. అక్కడ రాయాలి డినామినేటర్ రాయాలి ప్లస్ సి. y ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ 2 ఇంటూ టీ అంటుంది tan ఇన్వర్స్ ఎక్స్ కదా బై 2 ప్లస్ సి. ఇది మన సొల్యూషన్. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ 18a సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 6 ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ 3x వేర్ డి ఈక్వల్ టు డి బై డిఎక్స్. మనకి ఏమిచ్చారు డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 6 ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ 3x. ఈ డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 6 అనేది ఎఫ్ ఆఫ్ డి అయితే ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 6. దీని నుండి మనము ఏఈ కనుక్కోవాలి. ఏఈ అంటే యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 అంటే డి ప్లస్ రాయాలి ఎం రాయాలి ఎం స్క్వేర్ ప్లస్ ఎం మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0. ఓకే, నవ్వు ఇప్పుడు ఏం దీనికి రూట్స్ కనుక్కోవాలండి. ఎలా కనుక్కోండి ఇప్పుడు కాన్స్టెంట్ ఎక్కడ ఉంది -6 ఉంది. 2 నెంబర్స్ మల్టిప్లైస్ -6 రాయాలి యాడ్ చేసినప్పుడు +1 రావాలి. ఓకేనా అంటే అది నీకు 3 ఇంటూ 2 3 2 6 కానీ -6 రావాలంటే ఇక్కడ మైనస్ చేసుకోండి 3 ఇంటూ -2 -6 3 -2 +1 అంటే మనకి అది ఎం స్క్వేర్ ప్లస్ ఏం రాయాలి 3m - 2m రాద్దాం 3m - 2m - 6 ఈజ్ ఈక్వల్ 0 అంతే కదా. ఇప్పుడు ఈ రెండిట్లో m కామన్ చేయండి. m కామన్ ఇక్కడ ఏమిది m + 3 మిగులుద్ది. ఇక్కడ -2 కామన్ చేయండి. ఇక్కడ ఏం లేదు అప్పుడు m + 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. నౌ m + 3 కామన్ చేయండి m + 3 ఇంటూ m - 2 ఈక్వల్ టు 0 అంతే కదా. ఇప్పుడు ఏంటి మనకి m + 3 ఈక్వల్ 0 అయింది m - 2 ఈక్వల్ టు 0 అయింది. అప్పుడు m ఈక్వల్ టు ఇక్కడ m ఈక్వల్ టు -3 అండ్ ఇయర్ m ఈక్వల్ టు 2 అంటే రూట్స్ ఏంటి -3, 2. నౌ దీని అంటే మనం కాంప్లిమెంటరీ సొల్యూషన్ అంటాం అంటే సిఎఫ్ అంటాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈక్వల్ టు వైస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్
ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ 3x, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ 3x ప్లస్ బి ఇంటూ ఈ పవర్ 2x. ఇప్పుడు ఒకటి అయిపోయింది. నెక్స్ట్ మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి, అంటే పిఐ కనుక్కోవాలి. పిఐ అంటే మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ మనకి ఇచ్చారు డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 6 ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ 3x. ఓకే, ఇప్పుడు ఈ డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 6 ఇది రైట్ సైడ్ తీసుకోండి. అప్పుడు ఏంటి వై ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ ప్లస్ డి మైనస్ 6 ఇంటూ ఈ పవర్ 3x కదా. ఇట్లా ఈ పవర్ ఉన్నప్పుడు మనం ఇలా డి ఈక్వల్ ఏం తీసుకోవాలి, ఎక్స్ కోఫియెంట్ ఎంత ఉంది 3 ఉంది, 3 తీసుకోవాలి. అంటే డి ప్లస్ రాయాలి మనం 3 రాయాలి, అంటే వైపీ దీన్ని వైపీ అనుకోవచ్చు మనం. వైపీ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ సొల్యూషన్. వైపీ ఈక్వల్ టు 1 బై డి ప్లస్ రాయండి 3 స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 6 ఇంటూ ఈ పవర్ 3x దట్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 3 12, 12 మైనస్ 6 6 అంటే 1 బై 6 ఇంటూ ఈ పవర్ 3x. ఇది వైపీ, ఇది వైసీ. మొత్తం సొల్యూషన్ అది వై ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. ఇదే మనకి కంప్లీట్ సొల్యూషన్. దట్ ఈక్వల్ టు వైసీ ఏమొచ్చింది, ఏ ఇంటూ ఈ పవర్ 3x ఈ పవర్ మైనస్ x ప్లస్ బి ఇంటూ ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ 3x ప్లస్ బి ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ 1 బై 6 ఇంటూ ఈ పవర్ 3x. ఇది మనకుంది. ఓకే, 18b. 18b ఏం ఇచ్చారు, సాల్వ్ డి క్యూబ్ ప్లస్ డి ఇంటూ వై ఈక్వల్ టు సైన్ 2x. ఇప్పుడు సైన్లో ఇచ్చారు, ఇంతకుముందు ఈ పవర్లో ఇచ్చారు. మనకేమిచ్చారు డి క్యూబ్ ప్లస్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x. ఫస్ట్ దీన్ని ఏమనుకోవాలి, ఎఫ్ ఆఫ్ డి అనుకోండి. ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ ఎంత, ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు డి క్యూబ్ ప్లస్ డి. ఓకే, దీనిలో మనం యాక్సియల్ ఈక్వేషన్ అనుకోండి, అంటే ఏఏ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ 0. అప్పుడు అది మనకి డి ప్లస్ ఎం రాయాలి, ఎం క్యూబ్ ప్లస్ ఎం ఈక్వల్ 0. ఇప్పుడు దీని నుండి ఎం కామన్ చేయండి, అప్పుడు అది ఎం ఇంటూ ఎం స్క్వేర్ ప్లస్ 1 కదా ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. అప్పుడు మనకి అది ఈ ఎం ఈక్వల్ 0 అయితే ఎం ఈక్వల్ 0 ఒక రూటు, ఎం స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ 0 ఇవి ఇంకో రూట్స్. ఇప్పుడు ప్లస్ 1 పోతే ఏంటి, ఎం స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 1 అయింది కదా. అప్పుడు ఎం ఈక్వల్ అనేది రూట్ ఆఫ్ మైనస్ 1. రూట్ ఆఫ్ మైనస్ 1 ఎంత ఉంది, ప్లస్ ఆర్ మైనస్ ఐ అండి. ఎందుకు ప్లస్ మైనస్, రూట్ ఆఫ్ మైనస్ 1 దగ్గర రాయొచ్చు, ఐ స్క్వేర్ రాయొచ్చు. అంటే రూట్స్ ఏమొచ్చినాయి, రూట్స్ ఆర్ ఎం ఈక్వల్ 0 కామా ప్లస్ ఆర్ మైనస్ ఐ. ఇప్పుడు దీనికి మనము కాంప్లిమెంట్ సొల్యూషన్ రాయాలి, అంటే సిఎఫ్ రాయాలి. దట్ ఈస్ వైసీ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఫస్ట్ రూట్ ఎంత 0x ప్లస్ బి ఇంటూ ఈ పవర్ 0x. ఎందుకు ఇక్కడ రియల్ పార్ట్ ఎంత ఉంది 0 ఉంది, ఇంటూ సి ఇంటూ కాస్ ఆఫ్ ఐ క్వశ్చన్ ఎంత 1x ప్లస్ డి ఇంటూ సైన్ ఆఫ్ 1x అండి. ఇది అటు ఇక్కడ అండి ఈ పవర్ 0x అంటే 1 ఏ ప్లస్ బి ఇంటూ సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్. ఓకే, ఇది మన ఆన్సర్. వైసీని ఇది. నెక్స్ట్ ఏం చేయాలి, వైపీ చేయాలి. మనకేం ఇచ్చారు డి క్యూబ్ ప్లస్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x అండి. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ అటుపోతుంది వై ఈక్వల్ టు 1 బై డి క్యూబ్ ప్లస్ డి అయింది కదా ఇంటూ సైన్ 2x అండి. ఓకే, ఇప్పుడు దీంట్లో డి కామన్ ఇద్దాం. వైపీ, ఇది వైపీ అని కదా, వైపీ ఈక్వల్ టు 1 బై డి కామన్ చేస్తుంది డి ఇంటూ డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ సైన్ 2x కదా. ఇప్పుడు దీన్ని రాసుకోవచ్చుగా 1 బై డి ఇంటూ 1 బై డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ సైన్ 2x కదా. ఇప్పుడు సైన్లో ఇచ్చినప్పుడు డి స్క్వేర్ ఈక్వల్ డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్, ఇక్కడ ఎక్స్ కోఫిషియెంట్ దట్ 2 స్క్వేర్ అంటే డి స్క్వేర్ ఈక్వల్ ఎంత మైనస్ 4. మైనస్కి స్క్వేర్ ఉండదండి, ఓన్లీ 2 స్క్వేర్. అంటే ఇప్పుడు ఇది ఏమైంది నీకు వైపీ ఈజ్ ఈక్వల్ టు 1 బై డి ఇంటూ 1 బై డి స్క్వేర్ అంటే తినాలి -4, -4 ప్లస్ 1 ఇంటూ సైన్ 2x. ఓకే, నౌ వైపీ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి -1/3 కదా, -1/3 ముందు రాద్దాం ఇంటూ 1 బై డి సైన్ 2x. ఓకే, దట్ ఈక్వల్ టు -1/3 ఇంటూ 1 బై డి అంటే నథింగ్ బట్ ఏంది ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ 2x dx. ఓకే, నౌ వైపీ ఈక్వల్ టు ఏమైంది మనకి -1/3 ఇంటూ సైన్ ఇంటిగ్రల్ ఏంది మైనస్ కాస్ 2x బై ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది 2 ఉంది. ఇది దట్ ఈక్వల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 2x బై 6 అండి. ఇది వైపీ. అంటే ఇప్పుడు మన సొల్యూషన్ అదే వై ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. దట్ ఈక్వల్ అది వైసీ ఏమొచ్చింది మనకి ఏ ప్లస్ సి ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ డి ఇంటూ సైన్ ఎక్స్
ప్లస్ వైపు ఏమొచ్చింది కాస్ 2x/6 ఈ విధంగా చేయాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.